వెల్కమ్ టు ఉషా ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియోలోకి వస్తే ఒక పెద్ద టమాటా, ఒక 2 ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి ఒక 4-5. మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే మురుమురాలు ఇప్పుడు కొన్ని మనకి ఎన్ని కావాలండి మురుమురాలు అండి. చూడండి, వాటర్లో బాగా తడిపేసి పక్కన పెట్టుకోవాలి. నేను కూడా ఇలా వాటర్లో తడిపి పక్కన పెట్టుకున్నాను, చూపిస్తాను చూడండి. మీరు కూడా వాటర్లో తడిపి పక్కన పెట్టేసుకోండి. అన్నీ ఇలా పిండేయాలి, నీళ్ళు ఉండకూడదండి దీంట్లో. అన్నీ కొంచెం మెత్తగా అయ్యాక అన్నీ ఇలా నీళ్ళలో అన్ని వాటర్ అన్నీ సపరేట్ చేసి ఇలా పిండి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పక్కన పెట్టేసుకున్నాక తర్వాత మనం స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి దానిపైన మనం గిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్. గిన్నె పెట్టుకొని, గిన్నె కొంచెం తడిదనం ఉందండి, అందుకే నేను కొంచెం హీట్ చేస్తున్నాను. చూడండి, అది తోము పెట్టుకున్నాను అనమాట, అందువల్ల కొంచెం తడిగా ఉంది. అది కొంచెం హీట్ అయ్యాక ఆ తడిదనం అంతా పోయాక అందులో కొంచెం ఆయిల్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మనకు ఎంత అంటే అంత లైట్గా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కాక దాంట్లోనే మనము ఆవాలు, జీలకర్ర, కల్లమక్కు వేసుకోవాలి. నా దగ్గర కల్లమక్కు లేదండి, నేను స్కిప్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి, నా దగ్గర లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసేసాను. చూడండి, అవి కొంచెం బాగా చిటపటలాడుతూ ఉంటాయి. అవి అలా అయ్యాక దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా ఆవాలు, ఆయిల్ అంతా బాగా వేడెక్కినాక అందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అవి వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. చూడండి, ఇక్కడ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకునే అన్నీ వేసేసి కలుపుకుంటున్నాను. చూడండి, అవి కొంచెం చిటపటలాడుతున్నాయి, అన్నీ వేసేసుకుంటూ కలుపుకుంటున్నాను. కొంచెం ఆయిల్ అలా కలుపుతూ ఉంటే తొందరగా వేగిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి చూపిస్తాను మీకు కూడా. చూడండి, ఇదిగోండి అన్నీ వేగిపోయాయి. అలాగే నేను ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా వాటిలో వేసేస్తున్నాను. చూడండి, అవి కూడా వేసి కలుపుకుంటున్నాను. అలా అన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి. మా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. వీడియో చూసి అలాగే వెళ్ళిపోదు, ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి షేర్ అవుతుంది. మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వెల్కమ్ టు ఉషా ఛానల్. చూడండి, అన్నీ అయితే వేసి కలిపేసుకున్నాను. అన్నీ బాగా వేగిపోవాలి, మనకి గోల్డెన్ కలర్ రావాలి. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. చూడండి, అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అవి మాడిపోతాయి ఫ్రెండ్స్. నేనైతే ఇలా అన్నీ కలిపేసుకుంటున్నాను. కలిపి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, అలా అవి కూడా వేగిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వాటిలో వేసేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు అవి కూడా వేస్తాను. కొంచెం వేగిపోయాయి. ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేస్తాను. చూడండి, వేగిపోయాయి. కొంచెం లైట్గా ఇంకొంచెం వేగాలి. నేను వేసేస్తున్నాను, ఎందుకంటే టమాటా ముక్కలు కూడా వాటిలో వేస్తాం కదా, అవి కూడా వేగాలి కదా, అవి వేసేస్తున్నాను. చూడండి, టమాటా ముక్కలు కూడా వేయాలి. టమాటా ముక్కలు కూడా వేసి అవన్నీ బాగా కలుపుకోవాలి. ఒక 5-10 నిమిషాలు మనం మూత పెట్టేస్తే బాగా వేగిపోతాయండి. ఒకసారి మొత్తం కలిపేసుకొని మళ్ళీ 2-3 మినిట్స్ అయినాక మళ్ళీ మధ్యలో మూత తీసి మనం కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అవి అక్కడే మాడిపోతాయి అన్నమాట. చూడండి, కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. చూడండి, వేగిపోతున్నాయి బాగా. టమాటా అది కూడా బాగా వేగిపోయింది మనకి. చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, బాగా వేగిపోయాయి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను పసుపు. ఉప్పు టేస్ట్కి సరిపడా ఉప్పు వేస్తున్నాను. అవి కూడా బాగా కలుపుకోవాలి అంతా. చూడండి, ఇలా కలిపేసుకోవాలి అంతా ఒకసారి. అది కూడా పసుపు అంత పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. మన దగ్గర అల్లం పేస్ట్ ఉందంటే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కానీ నేను అల్లం పేస్ట్ వేయలేదండి ఇక్కడ. చూడండి, మనం ముందుగా తడిపి పెట్టుకున్న మురుమురాలు ఉన్నాయి కదండి, ఇవి కూడా వాటిలో వేసుకొని కలిపేసుకోవాలి మొత్తం. చూడండి, నేను వేస్తున్నాను, అన్నీ వేసేసి కలిపేసుకోవాలి ఒకసారి అన్నీ బాగా.
అంత మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుందండి. చూడండి, మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొనైనా కలుపుకోవచ్చు దీన్ని. చూడండి, కలిపేసుకున్నాను. అలా కలుపుకున్నాక దాంట్లో పుట్నాల పొడి వేసుకోవాలి. తర్వాత పుట్నాల పొడిని వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మన దగ్గర కొత్తిమీరతోని గార్నిష్ చేసేసుకోవాలి. చూడండి, నేను కొత్తిమీర వేస్తున్నాను. ఇది ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఒక చిన్న నిమ్మకాయ పిండుకొని తిన్నామంటే టేస్ట్ మస్తు సూపర్గా ఉంటుందండి. ఇది కర్ణాటక ఫేమస్ అండి. మేము కర్ణాటక వాళ్ళమే, కానీ నేను తెలుగులోనే పెడుతున్నాను వీడియోస్, ఎందుకంటే నాకు కన్నడ అంతగా రాదు కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. దీన్ని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేలా అనిపిస్తుంది. వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోకి లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, హ్యాపీ.